ఫుల్ మెజారిటీ ఉంది. మరో 2 ఏళ్లు ప్రశాంతంగా సీట్లో కూర్చోవచ్చు. కారణం ఏదైనా హఠాతు నిర్ణయంతో యావత్ దేశం ఢిల్లీ వైపు దృష్టి పెట్టింది. భారత ఉపరాష్ట్రపతి రాజీనామా చేయటం, వెంటనే ఆమోదించటం, నూతన ఎంపిక విధానం స్టార్ట్ కావటం అన్ని చకచక జరిగిపోయాయి. అనూహ్యంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ఖడ్ రిజైన్ ఎందుకు చేశారు? న్యూ వైస్ ప్రెసిడెంట్ను ఎవరు ఎన్నుకుంటారు? ఉపరాష్ట్రపతి ప్రాముఖ్యత ఏంటి? దక్షిణాదికి అవకాశం కల్పిస్తారా? మిత్రపక్షాలు కేటాయిస్తారా? ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చిన వారికే ఆశీస్సులు ఉంటాయా? మరి కమలం పార్టీలో సీనియర్స్ సంగతి ఏంటి? ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. జగదీప్ ధన్ఖడ్ ఇటీవల భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన 2022 ఆగస్టులో 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2025 జూలై 21న అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా 2019-2022 మధ్య పనిచేశారు. రాజ్యసభ చైర్మన్గా పార్లమెంటరీ వ్యవహారాల్లో తనదైన శైలిలో వ్యవహరించినందుకు ప్రశంసలు కూడా అందుకున్నారు. అదే సమయంలో న్యాయ వ్యవస్థపై ఆయన చేసిన కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఉన్నాయి. రెండు 2022లో ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత న్యాయ వ్యవస్థపై తరచూ విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటుదే అత్యున్నత పాత్ర అని, కోర్టులు అప్పుడప్పుడు పరిధి దాటి ప్రవర్తిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. న్యాయ వ్యవస్థ సూపర్ పార్లమెంటుగా మారుతోంది అని ధన్ఖడ్ విమర్శించారు. ఆర్టికల్ 142 అంటే సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారులను అనుక్షిపణిగా అభివర్ణించారు. జడ్జీలకు చట్టాలు వర్తించవు, జవాబుదారీతనం లేదు అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పులు రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలపై అధికంగా జోక్యం చేస్తున్నాయి అని అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలు మరీ శృతిమించడం ప్రభుత్వ పెద్దలకు చికాకు కలిగించిందని, దీనివల్లే ఆయనను పక్కన పెట్టారని మరో వాదన కూడా ఉంది. ఏదేమైనా తన పదవీకాలం పూర్తి చేసుకుని 2027 ఆగస్టులో రిటైర్ అవుతానని ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఇటీవలే ప్రకటించిన ధన్ఖడ్ ఇంతలోనే మనసు మార్చుకోవడం విశేషం. ధన్ఖడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడే ఆ రాష్ట్ర సీఎం మమతాతో పడ్డ పేచీలు అన్నీ ఇన్ని కావు. అధికారంలోని మమతకు సహాయ నిరాకరణకు దిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఏకంగా న్యాయ వ్యవస్థపైనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి జగదీప్ ధన్ఖడ్ ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. అత్యున్నత పదవిలో మరో 2 ఏళ్ల పదవీకాలం ఉండగానే